యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెషీ మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చాలమ్మా. ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మన దేవుని దైవత్వాన్ని ఇక్కడ ఆలోచన చేద్దాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు యాకోబు అన్న మాట 16వ వచనంలో 16-17 వచనాల్లో ఇలా అన్నాడు. అందులో ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. ఏమన్నాడు? యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. చాలు. ఈ స్థలం ఎంతో భయంకరం, అందువల్ల భయపడ్డాడు. ఈ భయం యెషయా ప్రవక్త రాస్తూ, యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును అన్నాడు. యెహోవా భయం ఆయనకు ఇంపైన సువాసనగా ఉండును అన్నాడు. ఉదయకాలపు మన ఆరాధన వర్తమానం, మన దేవుడు ఎలాంటివాడు? స్థలాన్ని భయంకరం అన్నాడు. ఈ స్థలం నిజంగా భయంకరం అని, అందుకనే స్థలానికి భయపడ్డాడు. ఆ స్థలం ఏంటి? దేవుని మందిరం. ఆ స్థలం దేవుని మందిరం భయంకరం అన్నాడు. నాకు తెలియకపోయినే అన్నాడు. చాలాసార్లు మనకు తెలియనప్పుడు మనం దేవుని సన్నిధిని భయపడం, కానీ తెలిసిన తర్వాత మనం భయపడాలి. దేవుని మందిరాన్ని గూర్చినటువంటి భయం, దేవుని మందిర క్రమాన్ని గూర్చిన భయం, దేవుని గూర్చిన భయం ఎవరికి ఉంటుందో అది దేవునికి ఇంపైన సువాసనగా మారుతుంది. ప్రతి ఆదివారం నాడు మందిరానికి వస్తున్నాము, నీ భయం వల్ల దేవునికి ఇంపైన సువాసనగా మారుతుందా లేదా అనేది ఓసారి చూసుకోగలిగితే మంచిది. మన భయం దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. ఒకవేళ ఆ భయం ఆ ఇంపైన సువాసనగా లేకపోతే ప్రభు ఇబ్బంది పడతాడేమో. సువాసనకు వ్యతిరేక పదం ఏంటి? దుర్వాసన. మందిరానికే వచ్చి కూర్చొని మనం దుర్వాసన ఇచ్చే వ్యక్తులం అవుతే దేవునికి బాధ కలుగుతుంది. అందుకనే దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంది గనక
ఆయన ఈ స్థలం భయంకరం అన్నాడు, ఆయనకు భయపడ్డాడు, భయపడిన వాడు ఆరాధన చేశాడు, ఆరాధన చేసి వెళ్ళాడు. ఇదంతా చాలాసార్లు మనం చదువుకున్నాం. నేను ఇది టెస్ట్ కోసం మాత్రమే ఈ వచనం చూపిస్తూ ఉన్నాను నేను మీకు. ఈ టెక్స్ట్లో మనం ఏం ఆలోచన చేయాలి అని అంటే దేవుని భయం. అసలు ఎందుకు దేవునికి భయపడాలి? దేవునికి ఎందుకు భయపడాలి? భయపడటం అవసరమా? దేవునికి భయపడడం అవసరమా? ఈ ప్రశ్న ఈనాటిది కాదు, అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. దేవునికి భయపడాలా? అందరం చెప్తాం అవును భయపడాలా. ఎందుకు భయపడాలా? ఎందుకు దేవునికి భయపడాలి? దేవునికి భయపడకపోతే ఏమవుద్ది? కొడతాడా? చంపుతాడా? చీలుస్తాడా? నరకానికి పంపుతాడా? అగ్నిగుండంలో వేస్తాడా? ఎందుకు దేవునికి మనం భయపడాలి? భయపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. దేవునికి భయపడడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. దేవునికి భయపడాలి. ఆయన ఒక మాట అన్నాడు చూడండి, ద్వితీయోపదేశ కాండంలో. నేను చాలా సింపుల్గా చెప్తాను. ఈరోజు కొంచెం ఎక్కువ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి కనుక చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 1వ వచనం చూడానా. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి. 21వ వచనం చదువున్నాను, 21వ వచనం చూడు. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఇప్పుడు ఆ భయంకరుడైన మహాదేవుడు చెప్తున్న మాట ఏంటి ఇక్కడ అంటే, ఇక్కడ ఏమంటున్నాడనంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ మధ్య ఉన్న దేవుడు ఎవరు నీకు అర్థమవుతే, ఆయన భయంకరుడైన దేవుడు అంట, ఆయన మహాదేవుడు అంట. పోలీస్ డ్రెస్లో ఎస్ఐ గారు వచ్చి ఇంటి ముందు నిలబడ్డాడు అనుకోండి, మనమేమి నేరం చేయలా. ఓ 4-5 కానిస్టేబుల్ని ఎంట పెట్టుకొని పోలీస్ డ్రెస్లో వచ్చి మన ఇంటి ముందర ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నిలబడ్డారు అనుకోండి, లోపల మనకి ఎలా ఉంటుంది? మీరే చెప్పాలా? ఎందుకు? నేరం చేసామా? ఏమైనా నేరం చేసామా? ఆఫ్టర్ ఆల్ కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ఇంటి ముందర నిలబడితేనే ఏం జరిగిందో ఏమో, ఏం జరగబోతుందో ఏమో అని ఒక భయం నీ మనసులోకి వచ్చిందే. ఆయన భయంకరుడైన మహాదేవుడు మీ మధ్య ఉండినప్పుడు భయం ఎంత ఉండాలా? వినాలా? ఎంత భయం ఉండాలా? కనుక భయం అనేది ఎంత శ్రేష్టమైందో. మీ మధ్య ఉన్నాడు అనే మాట ఎందుకు రాయాల్సి వచ్చింది అనంటే, దేవునికి భయపడమని కాదు ఇక్కడ దేవునికి భయపడమనేది ఒక ఆలోచన అవుతే, జనరల్గా ఇలా అంటాను నేను, నిన్ను తరుముతున్న శత్రువు బలవంతుడు అనుకోండి, నీ మధ్య ఉన్న దేవునికి నువ్వెందుకు భయపడాలో చెప్తున్నా నేను ఇప్పుడు. నిన్ను తరుముతున్న శత్రువు బలవంతుడు, నీ చుట్టూ ఉన్న శత్రువులు నీకంటే బలవంతులు. నీకంటే బలవంతులు నిన్ను చుట్టుముట్టినప్పుడు నీకు కలిగేదేంటి? మొట్టమొదట భయం కలుగుద్ది. ఇప్పుడు అంటాడు దేవుడు, మీ మధ్య ఉన్న దేవుడు
భయంకరుడు మహాదేవుడు. భయపడొద్దు. భయపడాలా భయపడొద్దా? ఈ మాట యొక్క అర్థం ఏంటనంటే, ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, నిన్ను చుట్టుముట్టిన నీ శత్రువుల కంటే భయంకరుడు మహాదేవుడు నీ మధ్య ఉన్నాడు, నువ్వెందుకు భయపడతావు అని చెప్పడం అర్థం ఇది. దీని అర్థం ఏంటి? దీని లోతైన అర్థం ఏంటి అనంటే, నిన్ను తరుముతున్న శత్రువు బలవంతుడు, నిన్ను చంపడానికి చూస్తూ ఉన్నాడు, వాడు నీకంటే బలవంతుడు. కానీ నీ శత్రువు కంటే బలవంతుడు దేవుడు. ఆయన భయంకరుడు, ఆయన మహాదేవుడు. ఆ భయంకరుడు మహాదేవుడు నీకుండగా ఇప్పుడు ఎవరికి భయపడాలి? ఇప్పుడు ఎవరికి భయపడాలి? నీ శత్రువుకు భయపడాలా? నీ దేవునికి భయపడాలా? చెప్పాలి. దేవునికి భయపడితే జరిగేదేంటి? దేవునికి ఇంపైన సువాసన. దేవునికి ఇప్పుడు మన సిట్యువేషన్ చూడండి, మన మధ్యలో ఉన్నాం రా, మనం మధ్యలో ఉన్నాం. మన చుట్టూ మనకంటే బలవంతులైన శత్రువులు మన చుట్టుముట్టారు. మనకంటే బలవంతులైన శత్రువులు మన చుట్టుముట్టి మనని వేసేద్దామని చూస్తున్నారు, చంపేద్దామని చూస్తూ ఉన్నారు. వాళ్ళకు భయపడి దాగున్నావు నువ్వు, వాళ్ళకు భయపడి దాగున్నావు నువ్వు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఒక్కసారి దేవుని వైపు చూసి నా దేవుడు భయంకరుడు కదా, నా దేవుడు మహాదేవుడు కదా అని ఒక్కసారి అలా అనుకున్నావు అనుకో, ఆయన నా మధ్య ఉండగా నేను వీడికి ఎందుకు భయపడాలని ఒక ఆలోచన నీ మనసులోకి వస్తే ఇప్పుడు జరిగేదేంటి? శత్రువు మీద నీకున్న భయాన్ని ఆపి దేవుని మీద నీ భయాన్ని పెంచుకుంటావు. తదనంతరం భయం అంటే ఇక్కడ ప్రేమతో కూడిన భయం. దేవుణ్ణి ప్రేమిస్తావు, దేవుణ్ణి గౌరవిస్తావు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివి గనక ఆ భయంకరుడైన దేవుడు, ఆ మహాదేవుని ఒక్కసారి మనసులో తెచ్చుకుంటావు. నా మధ్య ఆయన ఉండగా వీడికేంటి నేను భయపడేది అన్న ఒక ఆలోచన నీ మదిలోకి వస్తే ఇప్పుడు శత్రువుకు భయపడడం మానేసి దేవునికి భయపడతావు. ఆ భయం దేవునికి ఇంపైన సువాసన. రోగం నిన్ను తరుముతుంది, భయపడుతున్నావు. రోగం నిన్ను తరుముతుంది, అది కుదరని రోగం. హిజ్కియా చేసిన పనేంటి? తరుముతున్న రోగం, మరణం పాలు చేయగలిగిన రోగం తను తరిమింది. అది శత్రువు తనకి. కానీ భయంకరుడు మహాదేవుడైన వాని వైపు ఇలా చూశాడు. దేవుని మీద భయంతో వెళ్ళాడు. తన అంతఃపురంలో గదిలోకి వెళ్ళాడు. గోడ తట్టు తన మనసు తిప్పుకున్నాడు, ముఖం తిప్పుకున్నాడు. నువ్వు తప్ప నాకు ఎవరున్నారన్నాడు. రోగం ఏమైంది? రోగం భయపడి పారిపోయింది. 15 సంవత్సరాల ఆయుష్ దేవుడిచ్చాడు. మన దేవుడు భయంకరుడు అనే మాటకి 4 కొమ్ములు, 4 నాలుకలు ఎర్రగా ఉంటాయి. ఆయన తల ఎలా ఉంటుంది, దీనికి కొమ్ములు ఉంటాయి, ఇంతలో ఎర్రటి కళ్ళు ఉంటాయి. ఇది కాదు, దీనికి ఆయనకు అలా ఉండదు. జనరల్గా భయంకరుడు అనగానే మనం ఏం ఊహిస్తామనంటే ఆయనకు నాలుకలు ఇలా ఉంటాయేమో, ఆ నాలుకలు ఎర్రగా కనబడతా ఉంటాయి, ఇంతలో కళ్ళు ఉంటాయేమో, గుడ్లు ఎర్రగా ఉంటాయేమో, రక్తంతో నిండుతాయేమో, 2-3 కొమ్ములు ఉన్నాయేమో, వికారంగా ఉంటుందేమో ముఖం. ఏమీ ఉండదు. ఆయన దీర్ఘశాంతుడు. అట్లా ఉండదు ఆయన రూపం. ఆయనను 10,000 మందిలో గుర్తించవచ్చు. అంత మనోహరుడు ఆయన. ఆ మనోహరుడి యొక్క దైవత్వాన్ని మోషే రాస్తున్నాడు. ఆయన భయంకరుడు, ఆయన మహాదేవుడు. ఇక్కడ భయంకరుడు అనే మాటని రాయడానికి గల కారణం ఏంటంటే, నీ శత్రువు కంటే బలవంతుడు. నిన్ను తరిమే ఆర్థిక ఇబ్బంది కంటే, నిన్ను ఇవాళ రోగం తరుముతుంది, ఇవాళ నిన్ను ఒక ఆర్థిక సమస్య తరుముతుంది, నిన్ను ఏదేదో తరుముతుంది, దానికి నువ్వు భయపడుతున్నావు. ఈ రోజున నీ ఒంటరితనం నిన్ను తరుముతుంది, నువ్వు దానికి భయపడుతున్నావు. కానీ మీ మధ్య ఉన్న దేవుడు, ఈ పదాన్ని
మనం మనసులోకి తెచ్చుకుంటే మీ మధ్య ఉన్న దేవుడు భయంకరుడు, మహాదేవుడు అనే మాట మనకు గుర్తొస్తే నీ ఒంటరితనం దగ్గర నీకు ధైర్యం వస్తుంది, నీ ఆర్థిక ఇబ్బంది దగ్గర నీకు ధైర్యం వస్తుంది, నీ రోగం దగ్గర నీకు ధైర్యం వస్తుంది, నిన్ను తరుముతున్న శత్రువు మధ్య నీకు ధైర్యం వస్తుంది. భయంకరుడు అనగానే దానికి ఏదో యాంటీగా అర్థం తీసుకోవడం కాదు. ఇక్కడ ఆయన నీ శత్రువు కంటే బలవంతుడు అని చెప్పడం కొరకు రాయబడిన మాట. ఇది మొదటి మాట. రెండో మాట నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం నేను చాలా క్లుప్తంగా చెప్తాను. నేను నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాఘనుడును భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. రైట్. నెహెమ్యా అప్పటికి శత్రువులు వచ్చారు, యెరూషలేమును నాశనం చేశారు. వాళ్ళకి ఇప్పుడు నిలువ నీడ లేదు, వాళ్లకు మందిరం లేదు, మందిరపు ప్రాకారం లేదు, అన్ని కూల్చారు, కాల్చారు, పాడు చేసి వెళ్ళిపోయారు వాళ్ళు శత్రువులు. దాని పునరుద్ధానం చేయడానికి, దాని పునర్నిర్మాణం చేయడం కోసం నెహెమ్యా రాజుగారి పర్మిషన్ తీసుకొని అందులోంచి కొంత అమౌంట్ తీసుకొని వచ్చాడు. రాజుగారి అనుమతితో డబ్బు తీసుకొని వచ్చి దాన్ని బాగు చేయించే పనిలో ఉన్నాడు. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, టోబియా, సన్బల్లట్టు, ఇంకోడు వీళ్ళందరూ నెహెమ్యాని టార్గెట్ చేశారు. ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువుల మధ్య ఏ మాత్రం భయపడకుండా తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. అప్పుడు అన్నాడు, శత్రువు ఎంత పెద్దవాడా, ఏం చేస్తాడా అనేది పక్కన పెట్టండి, మన మధ్య ఉన్నటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎవరు అనంటే ఆయన భయంకరుడు, మహాఘనుడు. అక్కడ అన్నాడు, మోషే అన్నాడు ఆయన భయంకరుడు, మహాదేవుడు అన్నాడు. ఆయన భయంకరుడు, మహాదేవుడు అన్నాడు. ఇప్పుడు నెహెమ్యా అంటున్నాడు ఆయన భయంకరుడు, మహాఘనుడు అన్నాడు. ఆయన ఘనత వహించిన దేవుడు. ఆ ఘనత వహించిన దేవుడు నీ శత్రువులను ఎంతమంది శత్రువులున్నా వాడు ఒక మార్గంలో వచ్చి 7 మార్గాల్లో పారిపోతారు. లేఖనం చెప్తుంది. వాళ్ళు ఎంతమంది అన్నా రాని ఒక మార్గంలో వచ్చిన 7 మార్గాల్లో చెదరగొట్టగలిగిన దేవుడు ఆయన భయంకరుడు, మహాగణుడు అయిన దేవుడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి. మోషే చెప్పాడు కదా ఆ రోజున మోషే చెప్పాడు, మన పితరుడైన మోషే. ఆయన భయంకరుడు, మహాదేవుడు, శత్రువుల కంటే బలమైన వాడు అని ఆ రోజు చెప్పలేదు ఆయన. ఇప్పుడు మీరు ఆయన ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకోండి. మరలా ఆయనను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే శత్రువుల మధ్య మనం యుద్ధం చేసి వాళ్ళని గెలిచి మన నివాసాలను మనం తిరిగి సంపాదించుకోగలం. మన ఇళ్లల్లో మనం నెమ్మది పొందగలం, మన ఇళ్లల్లో మనం జాగ్రత్తగా ఉండగలము అనే ఒక అష్యూరెన్స్ని నెహెమ్యా గారు ఆ ప్రజలకు అందిస్తున్నటువంటి మాట. చాలాసార్లు ఈ రోజున మనందరినీ పట్టి పీడిస్తున్న భయంకరమైనటువంటి వ్యాధి ఏంటి అంటే భయం. వేడి చేసి కొంచెం పచ్చగా వస్తే భయం. సిగ్గు విడిచి మాట్లాడుతున్నా నేను. ప్రతిదానికి భయమే. మన పక్షంగా ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు, గొప్పవాడు. ఆయన భయంకరుడు, మహాగణుడు, మహాదేవుడు.
ఆ మహాదేవుణ్ణి వదిలి, మహాగణుణ్ణి వదిలి శత్రువుకు లోబడి చేతులు జోడించి వాడు ఎదుట మోకరిల్లి తప్పైపోయింది అని ఒప్పుకొని వాడు తాళ్ళు కట్టి ఈడ్చుకుపోతుంటే వాడు వెంట వెళ్ళిపోతున్నాం మనం. పాపం అనే భయంకరమైన శత్రువు నిన్ను తాళ్లతో బంధించి లాక్కుపోతుంటే చేతులు ముడుచుకొని కూర్చొని వాడిని వెంట వెళ్తున్న కాలం ఇది. క్రైస్తవుడికి శత్రువు ఎవరు? పాపమేగా. పాప ఉత్పత్తిదారుడు అపవాది కదా. వాడు మనల్ని లాక్కుపోతా ఉంటే చచ్చిన కుక్కను లాక్కుపోయినట్టుగా వాడు కాళ్ళకు తాళ్ళు కట్టి లాక్కుపోతుంటే ఎటు పడితే అటే వాడికి లోబడుతున్నాం మనం. వాడు ఏం చెప్తే అది చేస్తున్నటువంటి అనుభవం ఉంది. మన శత్రువుల కంటే బలవంతుడు, భయంకరుడు, మహాగణుడు అయిన దేవునికి మనం భయపడితే మనకు ఏ శత్రువు అయినా సరే అది మన కాళ్ళ కిందికి రావాల్సిందే తప్ప అదేది జయం పొందదు అనే మాటని నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆరాధించే పిల్లలకు మన దేవుడు ఎవరో మనకు అర్థం కాకపోతే చాలామంది మనసులో ఏముంటుందంటే, ఇంత ప్రార్థన చేస్తున్నారు కదా, మరి ఏం జరుగుతుంది మన ఇంట్లో? నాన్న నువ్వు ఇంత బాగా ప్రార్థన చేస్తావు, అమ్మ నువ్వు ఇంత ప్రార్థన చేస్తావు, మన ఇంట్లో ఇంత ప్రార్థన చేసే మీరు ఇంత ప్రార్థన చేస్తుంటే మన ఇళ్లలో ఏం జరుగుతుంది? ఎందుకు మన సమస్య తీరడంలా? ఎందుకు మనం ఇంకా ఇలాగే ఉన్నావు? మనం ఎందుకు ఇలాగే ఉన్నావు? నెహెమ్యా అన్నాడు ఆ 14వ వచనం చివరి మాట చూడండి. నెహెమ్యా ఇలా అన్నాడు, చూడండి. మీ సహోదరుల పక్షంగాను, మీ సహోదరుల పక్షంగాను, మీ కుమారుల పక్షంగాను, పక్షంగాను, మీ కుమార్తెల పక్షంగాను, మీ భార్యల పక్షంగాను, మీ నివాసములు మీకు యుండునట్లు యుద్ధం చేయండి అన్నాడు. ప్రార్థన చేసి చేతులు కట్టుకొని కూర్చోమన్లా. హలో, మీరు వింటున్నారా? ప్రార్థన చేసి దేవుడున్నాడు కదా నన్ను నమ్మి కూర్చోండి అన్లా. ఏమన్నాడు? యుద్ధం చేయండి అన్నాడు. ప్రార్థన చేస్తూనే ఉన్నాం కదా అని అనుకొని నువ్వు ఏ పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటే వస్తాయా? నీకంటూ ఒక ప్లాన్ ఉండాలి కదా, నీకంటూ ఒక విధానం ఉండాలి కదా, నీకంటూ ఒక ఆలోచన విధానం ఉండాలి కదా. నిన్ను తరుముతుంది ఆర్థిక ఇబ్బంది, నిన్ను తరుముతుంది రోగమే, నిన్ను తరుముతుంది పాపమే, ఏదన్నా కానివ్వండి, నువ్వు చేతులు ముడుచుకొని కూర్చుంటావా? దానితో పోరాడాలా, దాని పక్షంగా యుద్ధం ఆడాలా. దాన్ని జయించడానికి నువ్వేం చేయాలో చేయాలా. నీ నివాసం నీకుండునట్లు నీ సహోదరులు, నీ ఇంటివారు, నీకు సంబంధించిన వారందరూ నీ ఇళ్లలో ఉండడానికి నువ్వు చేయాల్సింది యుద్ధం, ధర్మయుద్ధం, పవిత్ర యుద్ధం, ఆత్మ సంబంధమైన యుద్ధం. ఈ ఆత్మ సంబంధమైన యుద్ధం అనేది మనం చేయకుండా చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చొని మా ఇంట్లోకి డబ్బులు కావాలి ప్రభువా, పైనుంచి ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడతాయా? ఆకాశంలో ఏమన్నా డబ్బుల చెట్టు మొలిపించాడు ఆయన ఏమన్నా? దీన్ని రాంగ్ ఫెయిత్ అంటారు. ఇది కరెక్ట్ విశ్వాసం కాదు. ఇది చేతులు ముడుచుకొని కూర్చొని అన్ని దగ్గరికి రావాలంటే రావు. నువ్వు యుద్ధం చేయాలా, నువ్వు పని చేసుకోవాలా, నువ్వు కష్టపడాలా, నీకంటూ ఒక విధానం ఉండాలి, విధి చేయాల నువ్వు. తద్వారా దేవుడు నువ్వు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆ విధంగా నువ్వు దాన్ని జయించగలవు. నిన్ను తరుముతున్న పాపంతో నువ్వు పోరాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను గెలవడానికి శక్తిని ఇస్తాడు. రోగంతో నువ్వు పోరాడుతున్నావు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు, యుద్ధం చేయి, దేవుడు పటాపంచలు చేస్తాడు, చేయగలడు దేవుడు. దేవునికి ఏదో సాధ్యం చెప్పండి. రోగం వచ్చింది చచ్చిపోతానని చేతులు ముడుచుకొని కూర్చున్నాడా హిజ్కియా? రోగం వచ్చింది కదా అని చేతులు ముడుచుకొని కూర్చున్నాడా హిజ్కియా? ఏం చేశాడు? గోడ తట్టు తిప్పుకొని దేవునికి ప్రార్థన చేశాడు. దేవునితో పోరాడిన అనుభవం నీకు రావాలా, నీ సమస్యలతో పోరాడిన అనుభవం రావాలి. చేతులు కట్టుకొని కూర్చుంటే ఏది సమస్య పరిష్కారం రాదు.
ప్రతి క్లిష్ట పరిస్థితిలో, మన భయాలకు కారణమైన ప్రతి పరిస్థితికి నువ్వు యుద్ధం చేయాలి. అది నెహెమ్యా నేర్పుతున్నాడు ఇక్కడ. ఒక చేత్తో తాపి పట్టుకోండి, ఒక చేత్తో యుద్ధం పట్టుకోండి, కత్తి పట్టుకోండి. రండి, శత్రువు వస్తే కత్తితో యుద్ధం చేద్దాం. శత్రువు రాకపోతే మన చేతిలో ఉన్న ఈ తాపి పెట్టి గోడ కట్టుకుందాం. ముందు సేఫ్టీగా మనం గోడ కట్టుకుందాం. అంతమంది శత్రువులు వాళ్ళు అన్నారు, ఒక నక్క ఈ గోడను తాకితే గోడ కూలిపోద్దని అవహేళన చేశారు. మీరెంత, మీ బతుకెంత, మీరు కట్టే గోడ ఎంత అన్నారు. ఎంత అవమానపరిచారంటే అంత అవమానపరిచారు. కానీ నెహెమ్యా శత్రువులతో పోరాడుతూనే ప్రజలను పురికొల్పుకుంటూ ఆ గోడను 52 రోజుల్లో పూర్తి చేసి దేవుని నామానికి మహిమ తీసుకుని వచ్చాడు. ఉట్టిగా కూర్చోలా, శత్రువుల మధ్య గోడను కట్టాడు. ఆయన ప్రజలను ప్రోత్సహించి తీసుకొని ఆ పనిని జరిగించాడు. ఆయన ఎవరు? మన మధ్య ఉన్న దేవుడు, భయంకరుడైన దేవుడు, ఘనుడు అయిన దేవుడు, భయంకరుడైన దేవుడు, మహాదేవుడు, ఘనత వహించిన దేవుడు. ఆ దేవునికి మనము భయపడాలి. ఆ భయం దేవునికి ఇంపైన సువాసన. ఇదే గ్రంథంలో, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో మరొక మాట అన్నాడు. 9వ అధ్యాయంలో మరో మాట అన్నాడు. 31వ వచనం, 32వ వచనం. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడివై ఉన్నావు. 32. చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలివియు భయంకరుడువు నగు మా దేవా. అశ్షూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదకిని, మా రాజుల మీదకిని, ప్రధానుల మీదకిని, మా పితరుల మీదకిని, నీ జనులందరి మీదకిని వచ్చిన శ్రమంతయు నీ దృష్టికి అల్పముగా ఉండునుగాక. 33వ వచనం కూడా చదువునానా. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివి, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. చాలు. 4వ వచనంలో నుండి దాటి చాలా దూరం ప్రయాణం చేసి 9వ అధ్యాయానికి వచ్చిన తర్వాత 9వ అధ్యాయానికి వచ్చిన తర్వాత తరుముతున్న శత్రువులను జ్ఞాపకం తరుముతున్న శత్రువులను వాళ్ళు కలిగించే నష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇలా అన్నాడు. ఈ శ్రమలన్నిటికీ కారణం చెప్తున్నాడు. ఇప్పుడు ఈ శ్రమలన్నిటికీ కారణం చెప్తున్నాడు 33వ వచనంలో. ఏమని? మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించి. చెప్తున్నాడంటే మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ మేము చూడగా నీవు న్యాయవంతుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. విషయం ఎక్కడ గుర్తు రావాలి మనకి? ఈ శ్రమకు కారణం ఏంటి? దేవుడు ఏం చేశాడు? ఎంతసేపు దేవుని మీద 4 రాళ్ళు వేయడంలో మన నోరు నొప్పిని అవ్వదు, మన నోటికి నొప్పి ఉండదు. దేవుడు ఏం చేశాడు? నువ్వేం చేసావు చెప్పు. నెహెమ్యా చెప్తున్నాడు ఇక్కడ నెహెమ్యా చెప్తున్నాడు, ఈ శ్రమలన్నిటినీ మేము చూసాము, మా శ్రమలన్నిటికీ కారణం ఈ శ్రమలు రావడంలో నువ్వు న్యాయవంతుడివే, నువ్వు సత్యవంతుడివే, నువ్వు సత్యంగానే ప్రవర్తించావు, న్యాయంగానే నువ్వు ప్రవర్తించావు. నువ్వు పరాక్రమశాలివైన భయంకరుడమైన దేవుడవు, నువ్వు పరాక్రమశాలివైన భయంకరుడమైన దేవుడవు అని నెహెమ్యా రెండోసారి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరాక్రమము అశ్షూరు వారిని ఒక్కసారి 70,000 మందిని చంపిన పరాక్రమం. గెసెమనే వనంలో పేతురుతో అంటాడు, మల్కు చెవిని నరికినప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే 12 అంత పెద్ద సైన్యం అయింది. ఆయన పరాక్రమం గల యుద్ధ శూరుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు. అపవాది తలను చితగొట్టగలిగిన శక్తిమంతుడు,
వాడి బలాన్ని, వాడి జ్ఞానాన్ని నిర్వీర్యం చేయగలిగిన దేవుడు. వాడి చేతిలో నుండి మనల్ని విమోచించి ఆయన పిల్లలుగా చేసుకున్న దేవుడు. లోకంలో నుంచి మనల్ని విడుదల చేసి, పాపంలో నుండి మనకు విడుదలిచ్చి, భయంకరమైన మన అంధకార క్రియలన్నిటి నుండి మనకు విడుదల చేసి మనల్ని పవిత్రులుగా మార్చిన దేవుడు. ఆయన పరాక్రమము గల దేవుడు. అపవాది చేతిలో నుంచి నువ్వు పుట్టిగానే బయటకు వచ్చావా? పాపం చేతిలో నుంచి ఉట్టిగానే బయటకు వచ్చావా? ఈ రోజున నువ్వు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండగలగడానికి కారణం ఏంటి? పాపానికి నువ్వు ఈరోజు భయపడడానికి కారణం ఏంటి? చెడు నీ ఆలోచనలకు వచ్చినప్పటికే ఎందుకు ఇలాంటి తలంపు వస్తుంది అని నిన్ను నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు? నిన్ను నువ్వు ఎలా కాపాడుకోగలుగుతున్నావు? ఎవరిచ్చింది ఇది? పరాక్రమం గల భయంకరుడైన దేవుడు మనల్ని నియంత్రిస్తున్నాడు. అందువల్ల మనం ఈ రోజున ఆ పరాక్రమము గల భయంకరుడైన దేవుడు అపవాదిని సైతం ఓడించి వాణ్ణి గాఢాంధకారంలో తోయగలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడు. అందుకనే ఆయనకు మనం భయపడి మన జీవితాన్ని కొనసాగించాలా. ఇవాళ ఈ రహస్యం తెలియక ప్రతిసారి వాడికి ఓడిపోతున్నాం మనం. నేనెందుకు ఓడిపోవాలి, యుద్ధం చేయాలనే ఒక ఆలోచన మనకు ఉండడంలా ఒక్క సిగరెట్ను గెలవలేకపోతున్నారు మన వాళ్ళు. ఒక చిన్న వ్యసనాన్ని గెలవలేకపోతున్నారు. ఏమనుకోనంటే ఒక మాట చెప్పనా? ఏమి అనుకోనంటే ఒక మాట చెప్పనా? నాతో సహా మనందరం సిగ్గుపడాల్సింది ఏంటి? దేవుని కంటే లోకానికి, దేవుని కంటే పాపానికి, దేవుని కంటే మరి దేనికో ఎక్కువగా మనం విలువిస్తున్నాం గనుక దేవునికి భయపడడం అనే ఆలోచన ఈరోజు మనకు రాకపోవడం ఎంత విచారమో మీరు ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క తమ్ముడిని లేపి నిలబెట్టి, తమ్ముడా నీకు భయం ఉందా, నీకు నిజంగా దేవుని భయం ఉందా అని నేను లేపి అడిగితే నీ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటి? గుండె మీద చెయ్యి వేసుకొని నువ్వు నిజంగా దేవునికి భయపడుతున్నావా? ఆయన భయంకరుడైన దేవుడు, మహాదేవుడు, మహాఘనత వహించినవాడు, ఆయన మహాపరాక్రమశాలి అయిన దేవుడు. ఆ దేవునికి నువ్వు భయపడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే నీ భయం దేవునికి ఇంపైన సువాసనగా మారుద్దా? ఎవరికి భయపడుతున్నావు? రోగానికి భయపడుతున్నావు. ఎవరికి భయపడుతున్నావు? లోకానికి భయపడుతున్నావు. ఎవరికి భయపడుతున్నావు? ఆర్థిక ఇబ్బందికి భయపడుతున్నావు. ఎవరికి భయపడుతున్నావు? నిన్ను ఏ శత్రువు నిన్ను తరుముతుందో దానికి నువ్వు భయపడుతున్నావు. నీ దేవునికి నువ్వు భయపడట్లా. వాడికి నువ్వు భయపడుతున్నావు గనుకనే నువ్వు ఇలా ఉన్నావు. నువ్వు నిజంగా దేవునికి భయపడే వ్యక్తి అవుతే అది ఇంపైన సువాసనగా దేవుడు ఆగ్రాణిస్తాడు. నీ ఆరాధన, నీ నోటి నుంచి వచ్చే ఆరాధన, నీ అంతరంగం నుంచి వచ్చే ఆరాధన దేవునికి ఇంపుగా మారుతుంది. దేనికి ఈ రోజున మనం భయపడుతున్నాం? దరిద్రుని ఎక్కడ కూర్చోబెట్టాడు? దరిద్రుడైన లాజర్ని ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? డబ్బులు లేకపోతే గిజగిజలాడిపోతారు. రూపాయి లేకపోతే గిజగిజ కొట్టేసుకుంటారు. ఇట్లా ఉండాలి. డబ్బులు వద్దని నేను చెప్పడంలా, కానీ డబ్బే లోకం, డబ్బే దేవుడు, కడుపే దేవుడు అని అనుకుంటే ఏరా అర్థం ఉందా నాన్న? అర్థం ఉందా? దేవునికి ఎలా భయపడాలో అలా భయపడాలా.
వచనం అంటాడు, కృపా కనికరము గల దేవుడు అంటాడు ఆయన. ఆయన ఎవరు? కృపా కనికరం గల దేవునికి నెహెమ్యా పెట్టిన పేరేంటో చెప్పనా? పరాక్రమము గల భయంకరుడైన దేవుడు. అసలు దీనికి దానికి సింక్ అవుతున్నాయా? ఈ పదానికి ఆ పదానికి ఏమైనా సింక్ అవుతుందా? ఏరా, కృపా కనికరము గల దేవుడు ఎక్కడ? భయంకరుడు పరాక్రమశాలి ఎక్కడ? అంటే నీ ఎడల ఆయన కృపా కనికరాలు చూపించడంలో పరాక్రమ గల దేవుడు ఆయన. నా ఎడల ఆయన కృపా కనికరములు చూపించే విషయంలో ఆయన పరాక్రమము గల దేవుడు. ఆయన పరాక్రమము ద్వారా నీకు కృపా కనికరాన్ని చూపించగలడు. అగ్నిగుండంలో నుండి మనం తప్పించబడడానికి కారణం ఆయన కృపా కనికరం కాదా? మనం పాపంలో నుంచి విమోచించబడడానికి కారణం ఆయన కృపా కనికరం కాదా? ఆయన పరాక్రమశాలి అయి భయంకరుడై అపవాదితో యుద్ధం చేసి మనకు విడుదల అనుగ్రహించిన దేవుడు ఆయన. ఈ సత్యాన్ని ఇవాళ క్రైస్తవ లోకం మర్చిపోతే, దేవుని భయం నీలో లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే దేవునికి ఇంపైన సువాసనగా ఎలా మారుతుంది నీ భయం? నీ భయం దేవునికి ఇంపైన సువాసనగా మారాల. అందుకు దేవునికి మనం భయపడాలా. భయంకరుడు అనగానే ఆయన నెగిటివ్గా ఆలోచన చేసే విధానం కాదు. ఇక్కడ నెగిటివ్గా ఆలోచన చేయొద్దు. ఆయన ఎవరికి భయంకరుడు? శత్రువుకు భయంకరుడు. శత్రువు కంటే బలవంతుడు మన దేవుడు. మనకు భయంకరుడు కాదు ఆయన, మనకు కృప కనికరములు చూపించే దేవుడు. ఈ ఆలోచన మనకు ఎంత పవిత్రతను, ఎంత నెమ్మదిని, ఎంత మనశ్శాంతిని ఇస్తుందో. చివరిగా 47వ కీర్తన 1-2 చరణాలు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన ఎవరు? భయంకరుడైన దేవుడు. ఏమన్నాడు? మహోన్నతుడు, భయంకరుడు, మహోన్నతుడు. మోషే అన్నాడు మహాదేవుడు. నెహెమ్యా అన్నాడు మహాగణుడు, మహాపరాక్రమశాలి అన్నాడు. భయంకరుడు. కీర్తనకారుడు అన్నాడు మహోన్నతుడు అన్నాడు. మహోన్నతుడు. భయంకరుడు అనేది అందరూ అన్నారు. భయంకరుడు అనేది అందరూ అన్నారు. మోషే అన్నాడు, నెహెమ్యా అన్నాడు, కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, అందరూ అంటున్నారు. భయంకరుడు అనేది ఉన్నది, అలాగ ఉండింది, ఆ పేరు అలా ఉండిపోయింది. అది శాశ్వతం. కానీ ఆయనలో మార్పులు చూస్తున్నప్పుడు ఆయన మహాదేవుడు, ఆయన మహాఘనత వహించిన దేవుడు, ఆయన మహాపరాక్రమము గల దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు. మహోపకారి. ఫుట్నోట్లో ఏముంది? తన అక్కడ ఫుట్నోట్లు కాదు, ఇక్కడే అవును. అది కౌరవ కుమారులు ఎంత బాగా రాస్తున్నారు ఈ పాట. కౌరవ కుమారులు రాసిన పాట, దావీదు కాదు, మర్చిపోయాను. 47వ కీర్తన. ఎంత బాగా వాళ్ళ మనసులో ఎలాంటి అనుభవాలు. మహోన్నతుడు అంటే సర్వాధికారం గల దేవుడు అని. సర్వాధికారము గల దేవుడు అని మహోన్నతుడు అనే పదానికి అర్థం. ఆయన మహోపకారి, ఆయన మహాఘనత వహించిన దేవుడు. ఈ రోజున
ఏదో చెప్పాలని నా ఉద్దేశం కాదు. ఇవాళ మనకున్న భయాలు సామాన్యమైన భయాలు కావు. మనల్ని పీల్చి పిప్పి చేస్తున్న భయాలు ఇవన్నీ. మనల్ని ఎంత పీలుస్తున్నాయో, మన రక్తం తాగుతున్నాయి ఈ భయాలు. మన రక్తాన్ని పీలుస్తున్న భయాలు ఇవాళ మనల్ని చుట్టుముట్టుకొని ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే భయంకరుడు, మహోన్నతుడు, మహోపకారి, మహాఘనత వహించిన మహాదేవుడు మనకున్నాడు అన్న ఒక్క ఆలోచన మనకెంత శాంతినిస్తుంది. ఓ రోజు మా చెల్లి ఎలిజబెత్ కేసులో హైదరాబాద్లో అమ్మాయి ఉంది. నేను విషయం చెప్తున్నాను, మీకు అర్థం కావడం కొరకు మాట చెప్తున్నాను. మా చెల్లి ఎలిజబెత్ కేసులో పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. నా మీద కేసు పెట్టాడు అవతల వ్యక్తి. వాళ్ళన్నని కానీ ఇరికిస్తే, దేవుని సేవకుడు వాళ్ళ అన్నని కేసులో ఇరికిస్తే, ఈ అమ్మాయి నాకు లోబడుద్ది, కేసు విత్డ్రా చేసుకుంటుంది, ఏదో ప్లాన్ చేసి నా మీద కేసు పెట్టారు. మా ఇంటి మీదకి వచ్చాడు, కొట్టాడని ఏదో పెట్టేశారు. 2 సార్లు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఓ రోజు నేను పైన పడుకున్నా నా భార్యకు కూడా తెలియదు, నన్ను తీసుకుని వెళ్ళిపోయారు. 2వ రోజు నేను సారపాకలో వాక్యం చెప్తున్న ఆదివారం చర్చి చుట్టుముట్టారు. నన్ను ఫాలో చేసి అట్నుంచి అటు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రోజున మన పాప తవిత నాతో నింది ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. నాతో ఉన్నది ఎవరు? ఒక్క ఫోను మన ఎబినేజర్ గారు నేను హైదరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళకముందే ఆయన వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఆయన ఇద్దరు లాయర్లను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. ఎవరున్నారు నాతో? ఎన్నడూ నేను అరెస్ట్ కాలా, నేనే నేరం చేయలా. నేనే అనేక మందిని అరెస్ట్ చేసిన ఆ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు. కానీ నేను అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత భయం, ఎంత ఆందోళన ఉంటుంది మనిషికి. కానీ దేవుడు ఎలా సమకూరుస్తాడో. ఎబినేజర్ గారు వెంటనే హైదరాబాద్ వచ్చేసాడు. నాకంటే ముందు పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు 2 లాయర్లు. ఒక తలలో వెంట్రుకు కూడా కింద రాలా. నా దేవుడు తప్ప ఎవరు? దేవుడు మహాఘనుడు. చాలాసార్లు చాలామంది మన మీద శత్రుత్వాన్ని నింపుకుంటారు. కానీ నా పక్షంగా ఉన్నవాడు బలవంతుడు, ఆయన భయంకరుడు, ఆయన మహాదేవుడు, ఆయన పరాక్రమశాలి. ఆయన ఏమైనా చేయగలడని ఆయన మీద మనం ఆధారపడగలిగితే సమస్యలు పరిష్కరించబడవా? నన్ను తరిమిన పరిస్థితులు, నేను తరవబడిన పరిస్థితులు ఎంత భయంకరంగా వచ్చాయి నా మీదకి. కానీ ఎవరున్నారు నా పక్షంగా? ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఇంతమంది నాకేదన్నా అయితే ప్రార్థన చెయ్యని వ్యక్తి ఎవరు చెప్పండి మన సహవాసంలో? మీ కన్నీళ్లు దాటిపోతాయా? మీ ప్రార్థన దేవుడు వినడా? ఇవాళ మీ కష్టం వచ్చింది, సంఘంలో ఎందుకు ఇంత ప్రార్థన జరుగుతున్నాయి? మన దేవుడు మనకు నేర్పిన పాఠం. మనమే ధైర్యం తెచ్చుకోవాలా? మన దేవుడు మీ మధ్య ఉన్నాడు, మీరు భయపడొద్దు. మోషే చెప్పిన మాటదే, మీ దేవుడు మన మధ్య ఉన్నాడు, మీరు భయపడొద్దు. ఆయన భయంకరుడైన దేవుడు, మహాదేవుడు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన పిల్లల పక్షంగా పరాక్రమశాలి. ఆయన పిల్లల పక్షంగా ఘనత వహించిన దేవుడు. మనకు శిక్ష విధించేవాడు ఘనుడు అనుకుంటే మన దేవుడు మహాఘనుడు. న్యాయాధిపతి కంటే మించిన న్యాయాధిపతి మన దేవుడు. మన దేవుడు మనకు న్యాయం చేయకుండా ఉండడు. మనం మన దేవుని తక్కువ చేసి ఆలోచన చేస్తాం. ఎప్పుడు
దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేయలేడు. నీ జీవితంలో జరిగే ప్రతి సంభవంలో దేవుడు నీకు చెయ్యలేనిదేంటో చెప్పు నాకు. అసలు నువ్వేం చేసుకోగలవో చెప్పు. నీ శత్రువు మీద నువ్వు ఎన్నిసార్లు జయించగలవో చెప్పు. నువ్వు నీ అంతట నువ్వు ప్రతిసారి ఓడిపోతావు. అది రోగమైనా, అది పాపమైనా, అది లోకమైనా, అది ఆర్థిక ఇబ్బంది అయినా, ఏ సమస్య అయినా నువ్వు ఓడిపోతావు నీ అంతట నువ్వు చేసుకుంటే. అదే నీ దేవుని మీద ఆధారపడి, దేవా నువ్వు భయంకరుడవు, నువ్వు మహాగణుడవు, పరాక్రమశాలివి, నువ్వు నా పక్షంగా ఉన్నావు అని దేవుని మీద భారం వేసి మనం దేవునికి భయపడి అడుగులు ముందుకు వేయగలిగితే, ఆ భయం దేవునికి నన్ను బట్టి భయపడ్డారు అనే సంతోషం నా దేవునికి కలిగినప్పుడు అది దేవునికి ఇంపైన సువాసనగా మారుతుంది. అది నిజమైన ఆరాధనగా మారుతుంది. నేను అదే చెప్తున్నాను. నా ప్రభు సాతాను తలను చిత్తగొట్టకపోయి ఉంటే ఈరోజు మనకి విమోచన ఉందా? ఎన్ని భయంకరమైన పాపాల్లో నుంచి మనం విడుదల పొందాం. తాగుడు, బయటకు వచ్చాం. ఒక్కరోజు నేను చెప్తున్నాను, వినండి, దయచేసి వినండి. ఒకరోజు 60 ఏండ్లుగా మానని ఒక చుట్ట, 60 ఏండ్లుగా మానని ఒక తాగుడు దేవుని సేవకుని చేతిలో చెయ్యి పెట్టి ప్రమాణం చేసిన కారణం చేత బ్రహ్మం ఈ రోజు వరకు తాగడం లేదు. ఎలా విడుదల పొందాడు? ఎవరిచ్చారు? 60 ఏండ్లు, 60 సంవత్సరాలు. ఎలా విడుదల పొందాం? మన దేవుడు పరాక్రమం గల దేవుడు, మహాదేవుడు, మహాఘనత వహించిన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన భయంకరుడైన దేవుడు. ఆయనకు మనం భయపడగలిగితే అన్ని సమస్యలకు పరిష్కారం ఆయనే. దేవునికి భయపడండి, భయంతో ఆరాధన చేయండి. నిజముగా ఈ స్థలము దేవుడున్నాడన్న సంగతి నాకు తెలియకపోయినే ఈ స్థలము భయంకరము. భయపడ్డాడు. ఆ భయం తన్ని యాకోబు దేవుడు అనిపించుకునేలా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని పిలిపించుకున్నాడు. ఆ ఒక్క భయం, ఆ రాత్రి ఆయన కలిగిన దేవుని ఎడల, ఆ రాత్రి ఆయన కలిగిన ఆ ఒక్క భయం యాకోబు దేవుడు అనిపించుకోగలిగినంత ఆశీర్వాదాన్ని యాకోబు పొందాడు. ఈ రోజున మనందరి జీవితాల్లో నువ్వు దేనికో భయపడుతున్నావు. భయపడొద్దు. మన దేవుడు ఆ శత్రువు కంటే గొప్పవాడు, ఆ శత్రువుల కంటే గొప్పవాడు. అది ఏ భయమైనా సరే నీ జీవితంలో దేవుని మీద దేవుని మీద మనసు పెట్టుకోండి. దేవుడు ఆ సమస్త భయాల నుంచి మనకు విడుదలిచ్చి బైబిల్ ఎన్ని వాక్యాలు ఉన్నాయి? ఇన్ని వాక్యాలు ఉన్నాయి మనం చెప్పుకోవడానికి. దేవుడు ఎంతమంది జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చాడు. తలలు వంచండి, ఆరాధన చేసుకుందాం.